హాయ్! వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ క్లాస్‌లో డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే, జెండర్ యాజ్ ఎ సోషల్ కన్‌స్ట్రక్ట్. జెండర్ అనేది సొసైటీ వల్ల ఏ రకంగా కన్‌స్ట్రక్ట్ అవుతుంది? జెండర్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయి? సొసైటీలో రోల్స్ ఈ జెండర్ వాళ్ళు ఇలాగే చేయాలి, గర్ల్స్ ఇలా ఉండాలి, బాయ్స్ ఇలా ఉండాలని వాళ్ళ రోల్స్, వాళ్ళు చేసే పనులని ఏ రకంగా డివైడ్ చేస్తారు? ఇంకా ఇలా వాళ్ళ మధ్య తేడా చూపించడం అనేది ఎడ్యుకేషన్‌లో ఎలా ఉంటుంది? దీన్ని మనం తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేయాలి అని డిస్కస్ చేద్దాం. ఇంకా సీటెడ్ ప్రీవియస్ క్వెషన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ పైన. ఫస్ట్ చూడండి, డిస్టింక్షన్ బిట్వీన్ సెక్స్ అండ్ జెండర్. మనం ఈ 2 వర్డ్స్ వింటుంటాం. సెక్స్ అండ్ జెండర్. ఈ 2 వర్డ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? సెక్స్ అంటే ఏంటి? జెండర్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్కువ మ్యాటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, మీకు ఇది పీడీఎఫ్ రూపంలో వచ్చినప్పుడు, పీడీఎఫ్‌గా టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి నోట్స్‌గా ఈజీగా యూజ్ అవుతుంది. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుందని ఎక్కువ మ్యాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, సెక్స్ అంటే ఏం లేదు, న్యాచురల్‌గా వచ్చే డిఫరెన్సెస్‌నే సెక్స్ అంటాం. బాయ్, గర్ల్, మేల్, ఫీమేల్, మ్యాన్, ఉమెన్ ఇలా వీళ్ళ మధ్య బాయ్‌కి, గర్ల్‌కి కానీ, మేల్, ఫీమేల్ ఇలా మ్యాన్, ఉమెన్ వీళ్ళకు ఉన్న న్యాచురల్‌గా ఉన్న డిఫరెన్సెస్, వీళ్ళ ఫిజికల్‌గా ఉన్న డిఫరెన్సెస్, వీళ్ళ హార్మోన్స్ కానివ్వండి, వీటిని సెక్స్ కిందకి చెప్తాం. ఇంకా జెండర్ అంటే ఏంటి? వీళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ చూపించడం. అంటే గర్ల్స్ ఇలాంటి పనులే చేయాలి, బాయ్స్ ఇలాగే ఉండాలి అని వాళ్ళ పెంపకం వల్ల, సొసైటీ వల్ల, సోషలైజేషన్ ప్రాసెస్ వల్ల, కల్చర్ వల్ల వాళ్ళ రోల్స్ ఇలా ఉండాలి, వీళ్ళు ఇలాగే చేయాలి, గర్ల్స్ అనేవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ ఉండకూడదు, ఇంట్లోనే ఇలాంటి వర్క్సే చేయాలి, బయటికెళ్ళొద్దు అని ఉండడం. ఇంకా బాయ్స్ బయటికెళ్ళాలి, మెన్ అనేవాళ్ళు బయటికెళ్ళాలి, వర్క్స్ చేయాలి, బరువు పనులు చేయాలి అని ఇలా వాళ్ళ రోల్స్ అనేవి డివైడ్ చేయడం అనేది జెండర్ కిందకి చెప్పొచ్చు. ఇది ఎలా ఏర్పడుతుంది? ఇది సొసైటీ వల్ల ఏర్పడుతుంది. సొసైటీలో ఒకరి నుంచి ఒకరికి ఏర్పడుతుంది. దీన్ని జెండర్ అంటాం. ఇప్పుడు కొన్ని వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. జెండర్ అనేది బయాలజికల్ కన్‌స్ట్రక్ట్ అంటాం. బయాలజికల్ కన్‌స్ట్రక్ట్ అంటే ఏంటి? పుట్టినప్పుడే వీళ్ళకు ఏర్పడేదని అర్థం. బయాలజికల్ హెరిడిటీ అని మనం ప్రీవియస్ క్లాసెస్‌లో డిస్కస్ చేసాం కదా. బయాలజికల్ కన్‌స్ట్రక్ట్ అంటే బయాలజికల్‌గా పుట్టినప్పుడే ఏర్పడేదే ఈ సెక్స్. అంటే వాళ్ళ ఫిజికల్‌గా కానివ్వండి డిఫరెన్సెస్ ఉండడం. బాయ్స్‌కి, గర్ల్స్‌కి, లేడీస్‌కి, ఉమెన్స్‌కి, లేడీస్‌కి, జెంట్స్‌కి ఇలా డిఫరెన్సెస్ ఉండడమే ఈ బయాలజికల్ కన్‌స్ట్రక్ట్. ఇది న్యాచురల్‌గా వస్తుంది. ఈ జెండర్ అనేది సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్ట్. ఇది సొసైటీ వల్ల ఏర్పడుతుంది. మీరు ఇలాగే చేయాలి, గర్ల్స్ ఇలాంటి పనులే చేయాలి, బాయ్స్ ఇలాంటి పనులే చేయాలి అని వాళ్ళ జెండర్‌ని బట్టి ఏర్పడడమే ఈ సోషియో కల్చరల్ కన్‌స్ట్రక్ట్ అని అంటాం జెండర్‌ని. ఇది సొసైటీ వల్ల ఏర్పడుతుంది. సో, ఇది కాన్స్టెంట్‌గా ఉంటుంది. సెక్స్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. జెండర్ అనేది చేంజ్ అవుతుంది. వేరియబుల్ అంటే ఏంటి? చేంజ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఉమెన్ ఇన్ స్పేస్. మనం కల్పన చావ్లా, సునీత విలియమ్స్, ఇంకా శిరీష బండ్ల వీళ్ళందరూ స్పేస్‌కి వెళ్ళొచ్చిన వాళ్ళు. ఒకప్పుడు ఎలా ఉండేది? గర్ల్స్ ఎడ్యుకేషన్ ఉండొద్దు, గర్ల్స్ అనేవాళ్ళు చదవొద్దు అని ఒకప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది. అంటే డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? తేడా. ఇలా గర్ల్స్ ఇలాంటి పనులే చేయాలి, గర్ల్స్ ఇంట్లోనే ఉండాలి, ఊడవడం ఇలాంటి పనులే చేయాలి, గర్ల్స్ చదవొద్దు అని ఒక రకమైన డిస్క్రిమినేషన్ అనేది ఉండేది. జెండర్‌ని బట్టి వాళ్ళ మధ్య తేడా ఉండేది. ఇప్పుడేమైంది? వేరియబుల్ అంటే అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గర్ల్స్‌కి ఈక్వల్‌గా రైట్స్ ఉన్నాయి, బాయ్స్‌కి ఈక్వల్‌గా రైట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకా ప్రాపర్టీ విషయంలో కానివ్వండి. ఒకప్పుడు చదవని గర్ల్స్ ఇప్పుడు స్పేస్‌కి వెళ్తున్నారు. అంటే వాళ్ళలో చేంజెస్ వచ్చింది. ఇంకా క్రికెట్ ఇలాంటి గేమ్స్ గర్ల్స్ ఆడొద్దు అని చెప్పడం. ఇవన్నీ ఒకప్పుడు ఉన్న డిస్క్రిమినేషన్స్. కానీ ఇప్పుడు ఇది చేంజ్ అయింది. ఇది వేరియబుల్‌గా ఉంటుంది. ఇంకా సెక్స్ అనేది కాన్స్టెంట్, జెండర్ అనేది వేరియబుల్ అని ఎలా చెప్పొచ్చంటే, కొన్ని కంట్రీస్‌లో కొన్ని రకాలుగా ఉంటాయి. ఇది సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది, కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కంట్రీస్‌లో చూస్తే లేడీస్‌కి మనం చూసాం మొన్న ఆఫ్ఘనిస్తాన్. సో, అలాంటి కంట్రీస్‌లో వాళ్ళు ఫేస్ కవర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఇలాంటి వర్క్సే చేయాలి, వాళ్ళు బయటికెళ్ళి వర్క్ చేయొద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అక్కడ ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళ మధ్య తేడాలనేవి ఎక్కువగా చూపిస్తున్నారు. ఇంకా మన ఇండియాలో అంత ఎక్కువగా లేదు. అక్కడితో పోలిస్తే తక్కువగా ఉంది. సో, ఈ డిస్క్రిమినేషన్ జెండర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ సెక్స్ అనేది ఇండివిజువల్, జెండర్ అనేది సిస్టమాటిక్ అండ్ సెక్స్ అనేది నాన్ హైరార్కికల్, జెండర్ అనేది హైరార్కికల్. అంటే ఏంటి ఇక్కడ? సిస్టమాటిక్, హైరార్కికల్ అంటే
ఒక సనాతనంగా వస్తున్న ధర్మాలని చెప్పొచ్చు. జెండర్ అనేది వాళ్ళలో అప్పటి నుంచి వస్తున్నవి. అంటే ఒక మదర్, ఒక అమ్మ వాళ్ళ పిల్లకు, వాళ్ళ బిడ్డకు నువ్వు ఇలాంటి బొమ్మలే కొనుక్కోవాలి, నువ్వు ఆడుకునేటప్పుడు టెడ్డీ బేర్ కొనుక్కోవాలి, నువ్వు ఇంట్లో పనులు చేయాలి అని వాళ్ళ కూతురికి నేర్పించినప్పుడు ఈమె ఏం చేస్తుంది, ఈమె పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురికి ఇలాంటి పనులు నేర్పిస్తుంది. మళ్ళీ ఈమె పెద్దగా అయిన తర్వాత వాళ్ళ కూతురికి ఇలా ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి పనులే చేయాలి అని నేర్పించడం. అంటే ఇది ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. ఒకరి నుంచి ఒకరికి క్రమానుగతంగా జరుగుతుంది. కాబట్టి ఈ జెండర్ అనేది సిస్టమాటిక్ హైరార్కల్ అని చెప్పొచ్చు. ఇంకా బాయ్స్ మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయాలని వాళ్ళ తండ్రిని చూసి పిల్లవాడు నేర్చుకోవడం. ఇంకా ఈ పిల్లవాడు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకి అలాగే నేర్పడం, బయటికి వెళ్ళి వర్క్ చేయాలి బాయ్స్ అంటే, గర్ల్స్ ఇంట్లోనే ఉండాలి అని. ఇది జెండర్ అని చెప్పొచ్చు. సెక్స్ అంటే ఇది ఇండివిజువల్, నాన్ హైరార్కల్. ఇది ఇండివిజువల్ అంటే ఏంటి, ఇందులో చేంజ్ రాదు. వాళ్ళ ఫిజికల్గా కానివ్వండి, బాయ్స్కి గర్ల్స్కి ఉన్న తేడాలు ఇవన్నీ చేంజ్ కావు. ఇక్కడ కెనాట్ బి చేంజ్, ఇది చేంజబుల్ అని ఇందాకే డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ వర్డ్స్ చూడండి. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ స్టీరియోటైపింగ్, జెండర్ బయాస్. ఈ 3 వర్డ్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి సీటెట్లో అయితే. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, తేడా చూపించడం, ఒక జెండర్కి ఇంకొక జెండర్కి డిఫరెన్స్ చూపించడం. మీరు ఇలాగే ఉండాలి, ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, గర్ల్స్ ఇలా ఉండాలి, బాయ్స్ ఇలా ఉండాలని డిస్క్రిమినేషన్ అంటే తేడా చూపించడం. ఇంకా స్టీరియోటైపింగ్ అంటే ఏంటి, ఇది ఇక్కడ చూడండి, సర్టెన్ రోల్స్ మార్క్డ్ బేస్డ్ ఆన్ ది జెండర్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైం. ఒకప్పటి నుంచి మనకు పురాతన కాలం నుంచి వస్తున్న జెండర్ ప్రకారం, అంటే వీళ్ళు ఇలాంటి పనులే చేయాలని అవే పనులే చేయడాన్ని జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్వీపింగ్ ద ఫ్లోర్ ఈజ్ మెంట్ ఫర్ గర్ల్. ఊడవడం అనేది గర్ల్స్ చేయాలి, బాయ్స్ చేయొద్దు. ఇంకా బెంచెస్ ఎత్తడం, ఇలాంటి బరువు పనులు బాయ్స్ చేయాలి, గర్ల్స్ చేయొద్దు అని ఇలా ఒకప్పటి నుంచి ఏర్పడుతున్న రోల్స్, దీన్ని స్టీరియోటైపింగ్ అంటాం. ఇలా పాతకాలం నుంచి ఏర్పడుతున్న దాన్ని జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. కానీ మనం సీటెట్కి వచ్చే వరకు ఈ 3 వర్డ్స్ ఏదైతే ఈ 3 సెంటెన్సెస్ ఉన్నాయో వీటన్నిటికీ సేమ్ అర్థం వాడతాం. ఏంటది, డిఫరెన్స్. ఒక జెండర్కి ఇంకొక జెండర్కి మధ్య చూపించే డిఫరెన్స్కే ఈ 3 వర్డ్స్ వాడతాం. జెండర్ బయాస్ అంటే కూడా అదే, వాళ్ళ మధ్య పక్షపాతం చూపించడం, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం. ఈ 3 వర్డ్స్కి మనం డిఫరెన్స్గానే చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్య గర్ల్స్కి బాయ్స్కి మధ్య చూపించే డిఫరెన్స్నే మనం జెండర్ డిస్క్రిమినేషన్ అంటాం, జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం, జెండర్ బయాస్ అని కూడా అంటాం. సో సీటెడ్ క్వశ్చన్స్ చూడండి ఈ టాపిక్ పైన. జెండర్ ఈజ్ ఏ ఆర్ ఎన్. జెండర్ అనేది ఏమవుతుంది, బయాలజికల్ డిటర్మినెంట్, సైకలాజికల్ ఎంటిటీ, సోషల్ కన్స్ట్రక్ట్, ఎకనామిక్ కాన్సెప్ట్. జెండర్ అనేది వాళ్ళ ఎకనామిక్ని బట్టి, వాళ్ళకి డబ్బు ఎంత ఉంది అన్న దాన్ని బట్టి చూస్తామా. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. బయాలజికల్ డిటర్మినెంట్ అనేది, జెండర్ అనేది బయాలజికల్గా డిటర్మినెంట్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. బయాలజికల్ డిటర్మినెంట్ ఏమవుతుంది, సెక్స్. ఇది న్యాచురల్గా బయాలజికల్గా మనకు పుట్టుకతోనే ఉన్న డిఫరెన్స్ బాయ్స్కి గర్ల్స్కి మధ్య. ఇంకా సైకలాజికల్గా వాళ్ళ మెంటల్ చేంజెస్ కానీ వీటిని జెండర్గా అనం. సో ఆప్షన్ 1, 2 అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 3 చూడండి, జెండర్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్. మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఇది సొసైటీ వల్ల కన్స్ట్రక్ట్ అవుతుంది, కల్చర్ వల్ల కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే సొసైటీలో గర్ల్స్ ఇలాగే చేయాలి, ఈ జెండర్ వాళ్ళు ఇలాగే ఉండాలని జెండర్ రోల్స్ అనేవి ఏర్పడతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు రెడ్యూస్ చిల్డ్రన్స్ జెండర్ స్టీరియోటైపింగ్ అండ్ జెండర్ రోల్ కన్ఫర్మిటీ. ఇక్కడ ఏది ఎఫెక్టివ్గా స్ట్రాటజీ మనం ఫాలో అవ్వచ్చు, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది ఫాలో అవ్వాలి, జెండర్ స్టీరియోటైపింగ్ని తగ్గించడానికి, జెండర్ రోల్ కన్ఫర్మిటీని తగ్గించడానికి అని అన్నారు. జెండర్ స్టీరియోటైపింగ్ అంటే ఏంటి, వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ని తగ్గించడానికి, ఈ జెండర్ ఇలాగే చేయాలి, గర్ల్స్ ఇలాగే చేయాలి, బాయ్స్ ఇలాగే చేయాలని ఈ జెండర్ స్టీరియోటైపింగ్ని తగ్గించడానికి మనం ఏం చేయాలి. ఇంకా జెండర్ రోల్ కన్ఫర్మిటీ, ఈ జెండర్ వాళ్ళు ఇలాంటి రోల్ ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఇంట్లో ఉండడం, ఇంకా వంట చేయడం, ఊడవడం, ఇలాంటి రోల్ ప్లే చేయాలి, ఇలాంటి పాత్ర పోషించాలి. ఇంకా బాయ్స్ అయితే ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయడం, ఇలాంటి పాత్ర పోషించాలి. మనీ
సంపాదించడం ఇలాంటివి చేయాలని. ఇంకా వాళ్ళ రోల్ గర్ల్స్ అయితే వేరే రకంగా ప్రొఫెషన్స్ ఎంచుకోవాలి, బాయ్స్ అయితే పోలీస్ అలాంటివి చేసుకోవాలని ఇలా వాళ్ళ రోల్స్ అనేవి డిసైడ్ చేయడం తగ్గించాలంటే వాళ్ళ రోల్ యొక్క డిస్క్రిమినేషన్ని, స్టీరియోటైపింగ్ని మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఆప్షన్ 4 చూడండి. జెండర్ సెగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్, వాళ్ళ జెండర్ని బట్టి కూర్చోబెట్టడం. జెండర్ సెగ్రిగేటెడ్ ప్లే గ్రూప్స్, ఆటలు ఆడేటప్పుడు వాళ్ళ జెండర్ని బట్టి డివైడ్ చేసి కూర్చోబెట్టడం. ఎంఫసైజింగ్ జెండర్ స్పెసిఫిక్ రోల్స్, డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్. ఇక్కడ వాళ్ళను సపరేట్గా కూర్చోబెట్టడం వల్ల జెండర్ స్టీరియోటైపింగ్ అనేది తగ్గదు. ఇంకా వాళ్ళను ఆడుకునేటప్పుడు సపరేట్గా చేసి ఆడుకోవడం వల్ల జెండర్ స్టీరియోటైపింగ్ వాళ్ళ మధ్య ఉన్న తేడా అనేది తగ్గదు. సో ఇంకా జెండర్ స్పెసిఫిక్ రోల్స్ని ఎంఫసైజ్ చేయడం, ఇంకా దాన్ని పెంపొందించడమే అవుతుంది. ఇంకా నువ్వు ఇదే పని చేయాలి, గర్ల్స్ కాబట్టి ఊడవాలి, బాయ్స్ కాబట్టి బయటికి వెళ్ళి వర్క్ చేయాలి, వాళ్ళు వేరే ప్రొఫెషన్స్ చేయాలని ఇలా చెప్పడం, ఇంకా జెండర్ స్పెసిఫిక్ రోల్స్ వాళ్ళని ఇంకా స్పెసిఫిక్ చేయడం వల్ల జెండర్ స్టీరియోటైపింగ్ అనేది పెరుగుతుంది, వాళ్ళ మధ్య తేడా అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ 1 చూడండి. డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్. జెండర్ బయాస్ పైన డిస్కషన్స్ పెట్టినప్పుడు అంటే వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. మనం డిస్కషన్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఇలా చేయడం కరెక్టేనా, ఇలా చేయడం కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. సో డిస్కషన్స్ పెట్టడం వల్ల ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేదు గర్ల్స్కి, ఇప్పుడు ఎడ్యుకేషన్లో బాయ్స్కి గర్ల్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇలా ఎందుకు ఒకప్పుడు లేదు అని వాళ్ళని క్వశ్చన్స్ అడగడం. ఇంకా కొన్ని క్రికెట్ కానివ్వండి, ఇంకా నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీలో కానీ పోలీస్ దాంట్లలో ఎందుకు గర్ల్స్ని ఎక్కువగా పంపించడం లేదు, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళలో డిస్కషన్స్ జరిపించడం వల్ల వాళ్ళు ఇంకా ఆలోచన పెరిగి ఎందుకు ఇలా జరుగుతుంది సొసైటీలో అని ఆలోచిస్తారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. దీనివల్ల జెండర్ స్టీరియోటైపింగ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ జెండర్ స్టీరియోటైపింగ్ ఇన్ క్లాస్, ఏ టీచర్ షుడ్. ఈ జెండర్ స్టీరియోటైపింగ్ని తగ్గించడానికి టీచర్ ఏం చేయాలి? ట్రై టు పుట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ నాన్ ట్రెడిషనల్ రూల్స్, అప్రిషియేట్ స్టూడెంట్స్ గుడ్ వర్క్ బై సేయింగ్ గుడ్ గర్ల్ ఆర్ గుడ్ బాయ్, discourage girl from taking part in wrestling, encourage boys to take risk and be bold. జెండర్ స్టీరియోటైప్ని అంటే గర్ల్స్కి బాయ్స్కి మధ్య ఉన్న ఈ జెండర్ స్టీరియోటైప్ని తగ్గించడానికి బాయ్స్ని మనం ఎక్కువ రిస్క్ చేసేలాగా మనం ప్రోత్సహిస్తే ఇది జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ స్టీరియోటైపింగ్ కిందకే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరిని ప్రోత్సహించి ఇంకొకరిని ప్రోత్సహించకపోతే వీళ్ళని ఇంకా మీరు ధైర్యంగా చేయగలరు అని ప్రోత్సహించడం రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి. గర్ల్స్ని డిస్కరేజ్ చేయడం, రెస్లింగ్లో అంటే వాళ్ళు కుస్తీ పోటీలు ఇలాంటివి గర్ల్స్ చేయకూడదు అని వాళ్ళను డిస్కరేజ్ చేయడం అనేది జెండర్ స్టీరియోటైపింగ్ని ఇంకా పెంచుతుంది. వీళ్ళ ప్రొఫెషన్ని అంటే ఇలాంటి గేమ్సే ఆడాలి, ఇలాంటి గేమ్సే ఆడొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ డివైడ్ చేసి చెప్పడం, కాబట్టి ఆప్షన్ సి రాంగ్. ఇక్కడ అప్రిషియేట్ స్టూడెంట్స్ అన్నారు. పిల్లలను మంచి వర్క్ చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా మారుతారు, కానీ ఇక్కడ స్టీరియోటైపింగ్ నేచర్ అనేది తగ్గిపోదు, వాళ్ళలో జెండర్ స్టీరియోటైపింగ్ అనేది తగ్గిపోదు, వాళ్ళలో తేడాలు అనేవి మారవు. కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. ఏ చూడండి. ట్రై టు పుట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ నాన్ ట్రెడిషనల్ రోల్స్ అంటే వాళ్ళను ట్రెడిషన్గా గర్ల్స్ ఇలానే ఉండాలి, బాయ్స్ ఇలానే ఉండాలి అని అలాంటి రోల్స్ కాకుండా వాళ్ళను రోల్స్ చేంజ్ చేయడం. కొత్త కొత్త రోల్స్ అంటే క్లాస్లో ఎప్పుడైనా బెంచెస్ జరిపినప్పుడు కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ చేసినప్పుడు ఇలాంటి వర్క్స్ బాయ్స్కి చెప్పకుండా గర్ల్స్కి చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకు మాకు మధ్య డిఫరెన్స్ లేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇలా ఇంకా ఎప్పుడైనా ఎగ్జాంపుల్స్ క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడు ఒక అమ్మ వంట చేస్తుందని చెప్పకుండా డాడీ వంట చేస్తున్నారు అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పడం. ఇంకా పిల్లలకు వాళ్ళు నాన్ ట్రెడిషనల్ రోల్స్లో ఉండేటట్లు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు అంటే వాళ్ళు ఒక అమ్మాయి పేరు చెప్పడం ఎగ్జాంపుల్గా, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళలో జెండర్ స్టీరియోటైపింగ్ అనేది తగ్గిపోతుంది, ఈ డిస్క్రిమినేషన్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ మధ్య తేడా ఉండదు. ఇంకా ఎప్పుడైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు డ్యాన్స్ ఇంకా సాంగ్స్ ఉన్నప్పుడు సాంగ్స్ గర్ల్స్ చేత పాడించకుండా బాయ్స్తో పాడించడం, ఇంకా గేమ్స్ ఎక్కువగా గర్ల్స్తో
పార్టిసిపేట్ చేయించడం. డ్రమ్స్ ఇలాంటివి క్లాస్ రూమ్లో స్కూల్స్లో గర్ల్స్ని పార్టిసిపేట్ చేసేలాగా చేయడం ప్రేయర్లో. అలా చేయడం వల్ల వాళ్ళ మధ్య ఈక్వాలిటీ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫీచర్స్ అసైన్డ్ డ్యూ టు సోషల్ రోల్స్ అండ్ నాట్ డ్యూ టు బయాలజికల్ ఎండౌన్మెంట్ ఆర్ కాల్డ్. మనం బయాలజికల్గా వచ్చే చేంజెస్ని వాటిని ఏమంటాం అనుకున్నాం? దీన్ని సెక్స్ అంటాం అనుకున్నాం. సో ఇక్కడ ఫీచర్స్ అసోసియేటెడ్ డ్యూ టు సోషల్ రోల్స్ అన్నారు, నాట్ డ్యూ టు బయాలజికల్ ఎండౌన్మెంట్. బయాలజికల్గా కాదు కాబట్టి సొసైటీ వల్ల సోషల్ రోల్స్ ఏర్పడడం, సొసైటీ వల్ల మీరు ఇలాంటి పాత్ర పోషించాలి, ఇలాంటి రోల్ ఉండాలి అని వాళ్ళని డివైడ్ చేయడం ఏమవుతుంది? జెండర్ అంటాం. దీన్ని ఏమని చెప్తాం? జెండర్ రోల్ యాటిట్యూడ్స్, జెండర్ రోల్ స్టైల్, జెండర్ రోల్ స్టీరియోటైప్, జెండర్ రోల్ డయాగ్నోస్టిసిటీ. ఇది ఏమవుతుంది? జెండర్ రోల్ స్టీరియోటైప్, వాళ్ళ మధ్య డిఫరెన్స్ చూపించడం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సోషల్ రోల్స్ అంటే వాళ్ళ పాత్రలు డిసైడ్ చేయడం, ఇలాంటి వర్క్సే చేయాలి, ఇలాంటి పాత్ర పోషించాలి నువ్వు అని. గర్ల్స్ అయితే ఇంట్లోనే ఉండాలి, ఇల్లు చూసుకోవాలి అని ఇలా చెప్పడం. ఇంకా ఊడవాలి, తుడవాలి, ఇల్లు క్లీన్ చేయాలి అని చెప్పడం. బయటికి వెళ్ళి వర్క్ చేయొద్దు అనడం. బాయ్స్ అయితే బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పడం. ఇలా వాళ్ళకు కొన్ని రోల్స్ పెట్టడం, వాళ్ళను కొన్ని పాత్రలలో ఫిక్స్ చేయడం అనేది జెండర్ రోల్ స్టీరియోటైప్ అవుతుంది. వాళ్ళ మధ్య తేడా చూపించడమే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్మిత వాంటెడ్ టు సెన్సిటైజ్ హర్ లెర్నర్స్ అబౌట్ జెండర్ disparity. So about gender disparity and stereotypes related to work, what should Smita choose to do in her class from the following suggestion? ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. స్మిత ఏం చేయాలనుకుంటుంది? ఈ జెండర్ డిస్పారిటీని తొలగించాలనుకుంటుంది. జెండర్ అసమానతలను, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న జెండర్ అసమానతలను తొలగించాలనుకుంటుంది. ఆమె ఇలా వర్క్కు సంబంధించిన జెండర్ అసమానతలను ఇలా చేయడానికి వాళ్ళ పిల్లల మధ్య, లెర్నర్స్ మధ్య ఈ జెండర్ స్టీరియోటైపింగ్ని తగ్గించడానికి ఆమె కింద ఇచ్చిన ఏ సజెషన్ ఫాలో అవుతుంది అని అన్నారు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం అడిగారు? మీ ఒపీనియన్ ఏంటి, మీరైతే ఎలాంటి సజెషన్ ఫాలో అవుతారనే కదా. ఇక్కడ నేమ్ మాత్రం స్మిత అని ఇచ్చారు, కానీ మీరు ఎలాంటి సజెషన్ ఫాలో అవుతారు జెండర్ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి, జెండర్ స్టీరియోటైప్ని తగ్గించడానికి, వాళ్ళలో ఉన్న జెండర్ రోల్స్ మధ్య డిఫరెన్సెస్ని తగ్గించడానికి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రజెంట్ స్టూడెంట్స్ విత్ స్టీరియోటైపికల్ మోడల్స్. వాళ్ళకు ఇంకా స్టీరియోటైపికల్ మోడల్స్ అనేవి ప్రజెంట్ చేయడం, అంటే ఈ రోల్ వాళ్ళు ఇలా చేయాలి, ఈ రోల్ వాళ్ళు ఇలా చేయాలని ఇంకా చెప్పడం. గర్ల్స్ ఇలాంటి రోల్ ప్లే చేయాలి, బాయ్స్ ఇలాంటి రోల్ ప్లే చేయాలి, వీళ్ళు ఊడవాలి, వీళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయాలని ఇలా చెప్పడం. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, షో ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. వేరే వేరే వర్క్స్ యొక్క ఫ్లాష్ కార్డ్స్ని చూపించడం. ఆస్క్ ఓన్లీ బాయ్స్ టు స్వీప్ ద క్లాస్ రూమ్ డైలీ బాయ్స్నే ఊడవమనడం. ఇన్వైట్ ఏ స్టూడెంట్స్ మదర్స్ టు క్లాస్ హూ ఈజ్ అన్ ఆటో డ్రైవర్ని క్లాస్కి ఇన్వైట్ చేయడం, ఒక స్టూడెంట్ మదర్ని ఇన్వైట్ చేయడం అని అన్నారు. ఆప్షన్ 1 చూడండి, వాళ్ళకు స్టీరియోటైపింగ్ మోడల్స్ని చూపించినప్పుడు, అంటే ఇంకా లేడీస్ వంట చేస్తున్నప్పుడు, లేడీస్ ఊడుస్తున్నప్పుడు ఇలాంటి మోడల్స్ని చూపించడం, బాయ్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి మోడల్స్ని చూపించడం, ఇంకా బాయ్స్ పోలీస్, లేడీస్ టీచర్స్, డాక్టర్స్ ఇలాంటి మోడల్స్ని చూపించడం అనేది ఇంకా ఈ స్టీరియోటైపింగ్ నేచర్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, ఫ్లాష్ కార్డ్స్ చూపించడం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ యొక్క ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తే ఏమవుతుంది? వాళ్ళకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి తెలుస్తాయి, కానీ స్టీరియోటైపింగ్కి తగ్గించడానికి యూజ్ అవ్వవు. వాళ్ళలో అసమానతలు, డిస్పారిటీస్ తొలగించడానికి యూజ్ అవ్వవు. సో ఆస్క్ ఓన్లీ బాయ్స్, రోజు బాయ్స్ చేత ఊడిపించడం వల్ల, పిల్లలు బాయ్స్ని మాత్రమే అడగడం వల్ల ఇక్కడ కూడా ఈక్వాలిటీ అనేది ఉండదు, వాళ్ళలో స్టీరియోటైపింగ్ అనేది తగ్గదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇన్వైట్ ఏ స్టూడెంట్స్ మదర్స్ టు క్లాస్ హూ ఈజ్ అన్ ఆటో డ్రైవర్. ఒక స్టూడెంట్ యొక్క మదర్ని ఇన్వైట్ చేయడం, ఎవరైతే ఆటో డ్రైవర్ అయి ఉంటారో. ఇది 2021 జనవరిలో జరిగిన పేపర్ క్వశ్చన్. చూడండి, ఒక టీచర్ ఏం చేయాలంటే ఒక స్టూడెంట్ యొక్క మదర్ని, ఎవరైతే ఆటో డ్రైవర్ ఉంటారో ఆమెను ఇన్వైట్ చేయాలి. పిల్లలు ఏమనుకుంటారో ఆటో డ్రైవర్ అంటేనే వాళ్ళ మైండ్లో ఏం
స్ట్రైక్ అవుతుంది, ఒక బాయ్ ఒక మ్యాన్ అనేవాళ్ళు స్ట్రైక్ అవుతారు. అంటే లేడీస్ గురించి వాళ్ళు ఆలోచించరు, మగవాళ్ళు మాత్రమే అలాంటి వర్క్ చేస్తారని వాళ్ళు బాయ్స్ని మాత్రమే అక్కడ ఊహించుకుంటారు. సో ఒక డ్రైవర్ని లేడీని మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ జెండర్ స్టీరియో టైపింగ్ అనేది తగ్గిపోతుంది. మీరు ఇక్కడ గర్ల్స్ ఉండరు కదా ఆటో డ్రైవర్ అని ఆలోచించకూడదు. ఇక్కడ చూసిన అన్ని ఆప్షన్స్లోకి వెళ్ళా ఆప్షన్ 4 అనేది కరెక్ట్గా ఉంది. దీన్ని ఎక్కువగా యూస్ చేసే అంటే మంచిగా ఈ జెండర్ స్టీరియో టైప్ని తగ్గించే విధంగా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ గెటింగ్ హర్ట్ డ్యూరింగ్ ఏ ప్లే యాక్టివిటీ, Rohan started crying. Seeing this, his father responded, "Don't behave like girls. Boys don't cry." This statement by the father. ఇక్కడ రోహన్ ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, గర్ల్ లాగా బిహేవ్ చేయకు, బాయ్స్ ఎప్పుడు ఏడవరు అని చెప్పారు. సో బాయ్స్ డోంట్ క్రై అని అన్నారు. అంటే ఇక్కడ ఏమైంది, డిస్క్రిమినేషన్ అనేది గమనిస్తున్నాం, మనం జెండర్ బయాస్ అనేది గమనిస్తున్నాం, వీళ్ళ మధ్య తేడా అనేది చూస్తున్నాం. ఇతను ఒకరు ఏడుస్తారు ఒకడు ఏడవడు అని ఇలా తేడా చేసి చూపిస్తున్నాడు. ఇది ది స్టేట్మెంట్ బై ద ఫాదర్ అనేది ఇతను చెప్పిన ఈ స్టేట్మెంట్ అనేది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 చూడండి, రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్. అతను జెండర్ స్టీరియోటైప్ని వ్యక్తపరుస్తున్నారు, అంటే వాళ్ళ మధ్య తేడాలను వ్యక్తపరుస్తున్నారు. ఛాలెంజెస్ జెండర్ స్టీరియోటైప్, రెడ్యూస్ జెండర్ బయాస్, ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ. ఇతను తేడా చూపిస్తున్నాడు, అంటే ఒకరు ఏడుస్తారు, గర్ల్స్ అనేవాళ్ళు ఏడుస్తారు, బాయ్స్ ఏడవరు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ అనేది, జెండర్ బయాస్ అనేది గమనిస్తున్నాం. ఇక్కడ ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. సో ఆప్షన్ 4 రాంగ్ అవుతుంది. రెడ్యూస్ అంటే తక్కువ చేయడం, జెండర్ బయాస్ని తక్కువ చేశాడా అంటే లేదు, ఇంకా పెంచారు. సో ఆప్షన్ 4 కూడా, ఆప్షన్ 3 అనేది రాంగ్ అవుతుంది. జెండర్ స్టీరియోటైప్ని ఛాలెంజ్ చేసే విధంగా ఉంది ఇదంటే కాదు, దీన్ని ఛాలెంజ్ చేసే విధంగా లేదు. సో ఆప్షన్ 1 చూడండి, రిఫ్లెక్ట్స్ జెండర్ స్టీరియోటైప్. ఇది దేన్ని సూచిస్తుంది, వాళ్ళ మధ్య తేడాలు జెండర్ స్టీరియోటైప్ని సూచిస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇతను చెప్పిన స్టేట్మెంట్ అనేది జెండర్ స్టీరియోటైప్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ క్లాస్ రూమ్ డిస్కషన్స్ ఏ టీచర్ ఆఫెన్ పేస్ మోర్ అటెన్షన్ టు బాయ్స్ దెన్ గర్ల్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఒక క్లాస్ రూమ్లో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు టీచర్ ఏం చేశారు, బాయ్స్ పైన ఎక్కువ అటెన్షన్ చూపారు, గర్ల్స్ పైన తక్కువ అటెన్షన్ చూపారు. ఇది దేనికి ఎగ్జాంపుల్? జెండర్ బయాస్, జెండర్ ఐడెంటిటీ, జెండర్ రిలవెన్స్, జెండర్ కాన్స్టెన్సీ. జెండర్ కాన్స్టెన్సీయా ఇక్కడ కాన్స్టెంట్గా జెండర్ యొక్క కాన్స్టెంట్గా చేయడమా, వాళ్ళ జెండర్కు రిలవెన్స్గా చేయడమా? కాదు. సో ఆప్షన్ 3, 4 అనేది రాంగ్ అవుతాయి. వాళ్ళ జెండర్ను ఐడెంటిఫై చేయడమా? ఇక్కడ కాదు. ఇది జెండర్ బయాస్, అంటే వాళ్ళలో తేడాను, ఆమె ఒకరిపైన ఎక్కువగా అటెన్షన్ చూపడం, ఒకరిపైన తక్కువగా అటెన్షన్ చూపడం అనేది తేడాను గమనిస్తున్నాం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అసోసియేటింగ్ టాయ్స్, ఆర్టికల్స్ ఆఫ్ క్లాతింగ్, హౌస్హోల్డ్ ఐటమ్స్, ఆక్యుపేషన్స్ అండ్ కలర్స్ విత్ స్పెసిఫిక్ సెక్స్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేషన్ ఆఫ్. ఇక్కడ స్పెసిఫిక్ సెక్స్, ఒక సెక్స్కి సంబంధించి, అంటే గర్ల్స్, బాయ్స్, ఇలా గర్ల్స్ అనేవాళ్ళు కొన్ని టాయ్స్ వాడాలి, బాయ్స్ అనేవాళ్ళు ఇంకొక రకమైన టాయ్స్ వాడాలి. గర్ల్స్ అనేవాళ్ళు టెడ్డీ బేర్ ఇలాంటివి కొనుక్కోవాలి, బాయ్స్ అనేవాళ్ళు బ్యాట్ బాల్, కార్, వెహికల్స్ ఇలాంటివి కొనాలి. ఇంకా ఆర్టికల్స్, వాళ్ళ క్లాత్ అనేది వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వేరే రకంగా ఉండాలి, బాయ్స్ వేరే రకంగా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఇంకా వాళ్ళ వృత్తులు కూడా, గర్ల్స్ అనేవాళ్ళు టీచర్ కానివ్వండి, డాక్టర్ ఇలాంటి ప్రొఫెషన్స్ ఎంచుకోవాలి, పోలీస్ అలా కావద్దు. ఇంకా బాయ్స్ అనేవాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్స్ అయినా తీసుకోవచ్చు, పోలీస్, ఆర్మీ ఇలాంటి ప్రొఫెషన్స్కి వీళ్ళు సూట్ అవుతారని, ఇలా మనం వాళ్ళ సెక్స్ని బట్టి డివైడ్ చేయడం అనేది దేన్ని సూచిస్తుంది అని అన్నారు, దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది? ఎవాల్వ్డ్ జెండర్ ఐడెంటిటీ, జెండర్ స్టీరియోటైపింగ్, జెండర్ థియరీ, జెండర్ రిలవెన్స్. ఇది జెండర్గా రిలవెన్స్ ఉందా అంటే కాదు, ఇలా రిలవెంట్గా చేయాలా? కాదు. సో జెండర్ థియరీ కూడా రాంగ్. జెండర్ ఐడెంటిటీని ఇంకా ఇది పెంచుతుందా? వీళ్ళ జెండర్ ఐడెంటిటీని ఇలా చేయడం వల్లనే వాళ్ళు ఈ జెండర్ అవుతారు అని పెంచుతుందా? సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి, జెండర్ స్టీరియోటైపింగ్. వాళ్ళ మధ్య తేడాలు అనేవి ఒకప్పటి నుంచి వస్తున్న ఇలాంటి ధర్మాలు, ఇలాగే చేయాలని వాళ్ళ రోల్స్, వాళ్ళ పాత్ర ఇలాగే ఉండాలని
జెండర్ స్టీరియోటైపింగ్ అనేది సూచిస్తుంది. ఇలాంటి బొమ్మలే వాడాలి, ఇలాంటి టాయ్స్ యూజ్ చేయాలి, ఇలాగే బట్టలు వేసుకోవాలి, వాళ్ళు ఇలాంటి వృత్తులే చేయాలని సూచించడం జెండర్ స్టీరియోటైపింగ్ కిందకి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ టీచర్ లేబుల్డ్ ద హెడ్ ఆఫ్ ఎ కమిటీ యాజ్ చైర్పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ చైర్మన్. ఇట్ ఇండికేట్స్ దట్ ద టీచర్, ఒక టీచర్ ఏం చేశారు ఇక్కడ, హెడ్ ఆఫ్ ఏ కమిటీ, ఒక కమిటీ యొక్క హెడ్ని చైర్పర్సన్ అన్నారు, చైర్మన్ అనకుండా చైర్పర్సన్ అని పిలిచారు. ఇక్కడ బాయ్ ఉంటే చైర్మన్ అంటాం, ఒకవేళ ఉమెన్ ఉంటే చైర్ ఉమెన్ అంటామా. సో ఇలా ఈమె జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా చైర్పర్సన్ అని యూజ్ చేసింది వర్డ్ని. చైర్పర్సన్ అంటే బాయ్ కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. సో ఇలా పిలవడం దేని సూచిస్తుంది? ఫాలోస్ ఏ మోర్ యాక్సెప్టబుల్ టర్మ్, హ్యాజ్ ఏ గుడ్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఈజ్ యూజింగ్ ఏ జెండర్ ఫ్రీ లాంగ్వేజ్, హ్యాస్ జెండర్ బయాస్. ఈమె జెండర్ బయాస్ వాళ్ళ మధ్య తేడాను చూపించిందా అంటే లేదు, ఒకే వర్డ్ యూజ్ చేసింది ఇద్దరికి ఈక్వల్గా. అంటే చైర్పర్సన్ అంటే బాయ్స్కైనా యూజ్ చేయొచ్చు, గర్ల్స్కైనా యూజ్ చేయొచ్చు, మ్యాన్కైనా ఉమెన్కైనా. సో ఈమె చైర్పర్సన్ అని యూజ్ చేసింది తేడా లేకుండా. జెండర్ ఫ్రీ లాంగ్వేజ్, హ్యాజ్ ఏ గుడ్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఆమెకు బాగా లాంగ్వేజ్ వస్తుందని అలా యూజ్ చేసిందా వర్డ్ కాదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇది మోర్ యాక్సెప్టబుల్ టర్మ్ అన్నారు. చైర్పర్సన్ అనేది మోర్ యాక్సెప్టబుల్ చేసేదా వర్డ్, చైర్మన్ అన్నా కూడా దీన్ని యాక్సెప్టబుల్ టర్మ్గానే, ఇదేం రాంగ్ వర్డ్ కాదు. సో ఆప్షన్ ఏ కూడా రాంగ్ అవుతుంది. ఆప్షన్ సి చూడండి, జెండర్ ఫ్రీ లాంగ్వేజ్ అంటే ఆమె ఒక జెండర్ పైన కాకుండా జెండర్ను దృష్టిలో పెట్టుకోకుండా ఒక వర్డ్ అనేది యూజ్ చేసింది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంకా చెప్పాలంటే పోస్ట్ మ్యాన్, సెక్యూరిటీ, వాచ్మ్యాన్ అంటాం, వాచ్మ్యాన్, ఇంకా లైన్ మ్యాన్, ఇవన్నీ మనం మ్యాన్ అని యూజ్ చేస్తుంటాం. ఒకవేళ ఉమెన్స్ ఉన్నా కూడా మ్యాన్ అనే యూజ్ చేస్తామా? లేదు. అంటే ఇక్కడ ఒక జెండర్కి సంబంధించిన వర్డ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ మధ్య లైన్ మ్యాన్, ఉమెన్స్ కూడా లైన్ మ్యాన్ జాబ్స్కి అప్లై చేస్తున్నారు, అంటే వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి లైన్ పర్సన్ అనాలి. లైన్ ఉమెన్, లైన్ మ్యాన్ అని ఇలా యూజ్ చేయడం కంటే లైన్ పర్సన్, ఇంకా పోస్ట్ గార్డ్ ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళలో జెండర్ అనేది, ఇక్కడ జెండర్ అన్ఈక్వాలిటీ లేకుండా, జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా యూజ్ చేసినట్లు అవుతుంది. అంటే జెండర్ ఫ్రీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసినట్లు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్కూల్ గివ్స్ ప్రిఫరెన్స్ టు గర్ల్స్ వైల్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ఏ స్టేట్ లెవెల్ సోలో సాంగ్ కాంపిటీషన్, దిస్ రిఫ్లెక్ట్స్. ఇక్కడ సోలో సాంగ్ కాంపిటీషన్ కోసం గర్ల్స్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు, అంటే ఇది దేన్ని సూచిస్తుంది? జెండర్ బయాస్, గ్లోబల్ ట్రెండ్స్, ప్రోగ్రామెటిక్ అప్రోచ్, ప్రోగ్రామ్ థింకింగ్. మనం ప్రోగ్రామెటిక్ అప్రోచ్ గురించి, ప్రోగ్రామ్ థింకింగ్ గురించి డిస్కస్ చేయలేదు. గ్లోబల్ ట్రెండ్స్ అంటే గ్లోబల్లో అందరు ఎలా ఫాలో అవుతున్నారో వాళ్ళు అలాగా ఫాలో అవుతున్నారా? కాదు. ఇది దేన్ని సూచిస్తుంది? గర్ల్స్కి ఇక్కడ ఎక్కువగా, అంటే సోలో సాంగ్స్కి మాత్రమే గర్ల్స్ ఎక్కువగా యూజ్ అవుతారు, వాళ్ళ వాయిస్ స్మూత్గా ఉంటుందని ఇలా తేడా చూపించడం, బాయ్స్ని ఇందులో పార్టిసిపేట్ చేయకుండా చేయడం ఎక్కువగా. ఇది దేన్ని సూచిస్తుంది? జెండర్ బయాస్ని సూచిస్తుంది, అంటే వాళ్ళ మధ్య తేడాలను సూచిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద బెస్ట్ వే టు అవాయిడ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ఏ స్కూల్ మే బీ. జెండర్ డిస్క్రిమినేషన్ని, జెండర్ యొక్క తేడాలను మనం అవాయిడ్ చేయడానికి, తీసేయడానికి ఏ వే మంచి వే అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫాలో అవ్వాలి అని అన్నారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ టీచర్స్, ఫార్మేషన్ ఆఫ్ ఏ రూల్ టు షన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ద స్కూల్ and enforce it strictly, selection of more boys than girls for a music competition, metacognition of their gender biased behavior by teachers. ఇక్కడ టీచర్స్ని, మేల్ అండ్ ఫీమేల్ టీచర్స్ని ఈక్వల్గా రిక్రూట్మెంట్ చేయడం వల్ల, ఈక్వల్గా ఇద్దరు టీచర్స్ని, మేల్ టీచర్స్ని, ఫీమేల్ టీచర్స్ని ఈక్వల్గా ఉంచడం వల్ల జెండర్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గదు. సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అవుతుంది. మ్యూజిక్ కాంపిటీషన్స్కి ఎక్కువగా బాయ్స్ని పిలవడం, గర్ల్స్ని తక్కువగా పిలవడం అనేది
రాంగ్ అవుతుంది. ఇలా చూపించడం డిస్క్రిమినేషనే అవుతుంది. ఇలా తేడా లేకుండా ఇద్దరిని ఈక్వల్గా చూడడమే డిస్క్రిమినేషన్ని అవాయిడ్ చేస్తుంది. ఇంకా ఆప్షన్ 4 మెటాకాగ్నిషన్ ఆఫ్ దేర్ జెండర్ బేస్డ్ బిహేవియర్ బై టీచర్. జెండర్ బేస్డ్ బిహేవియర్ అంటే ఇంకా ఇది జెండర్ బేస్డ్ బిహేవియర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఆప్షన్ 4 కూడా రాంగ్ అవుతుంది. జెండర్ డిస్క్రిమినేషన్ను తగ్గించడం. ఇక్కడ ఆప్షన్ 2 చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ద రూల్ టు షన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ద స్కూల్ అండ్ ఎన్ఫోర్స్ ఇట్ స్ట్రిక్ట్లీ. మనం జెండర్ డిస్క్రిమినేషన్ను విస్మరించే విధంగా స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వడమా? కాదు. ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ 4లో ఒకసారి మెటాకాగ్నిషన్ ఆఫ్ దేర్ జెండర్ బేస్డ్ బిహేవియర్ బై టీచర్స్. వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం, ఇలా చేయొద్దని వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో, వాళ్ళ కాగ్నిషన్ థింకింగ్ ప్రాసెస్లో జెండర్ బయాస్కి సంబంధించి, ఈ బిహేవియర్కి సంబంధించి టీచర్స్ చేత అవేర్నెస్ కల్పించడం అనేది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 1లో ఇది రాంగ్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది, ఆప్షన్ 2 రాంగ్, ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో, వాళ్ళ థాట్ ప్రాసెస్లో చేంజెస్ వచ్చేలా చేయడం జెండర్ డిస్క్రిమినేషన్ తగ్గించడానికి ఒక వేగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మోనికా ఏ మ్యాథ్స్ టీచర్ ఆస్క్ Radhika a question. On not getting any answer from Radhika, she quickly moved on and asks, realizing that Mohan another question. She reworded her question after realizing that Mohan is struggling to find the answer. This tendency of Monica reflects that she is. ఇక్కడ మీరు క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని ఆన్సర్స్ ఇంకా ఈవీఎస్లో ఇంకా పెద్ద క్వశ్చన్స్ వస్తాయి. సో క్వశ్చన్ పెద్దగా ఉన్నాయి, ఇక్కడ లాజికల్గా అనేది ఉంటుంది. ఇక్కడ మోనికా అనే మ్యాథ్స్ టీచర్ ఏం చేసిందంట, ఒక క్వశ్చన్ అడిగింది. ఎవరిను? రాధిక అనే స్టూడెంట్ను. మోనికా అనే టీచర్ రాధిక అనే స్టూడెంట్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఆమె చెప్పకపోయేసరికి మోహన్ను అడిగింది, కానీ క్వశ్చన్ చేంజ్ చేసింది ఆమె. ఇక్కడ షీ క్విక్లీ మూవ్స్ ఆన్ అండ్ ఆస్క్ రియలైజింగ్ దట్ మోహన్ అనదర్ క్వశ్చన్. వేరే క్వశ్చన్ను మోహన్కు అడిగింది రాధిక చెప్పకపోయేసరికి. షీ రీవర్డ్స్ హర్ క్వశ్చన్. ఆమె క్వశ్చన్ను చేంజ్ చేసింది ఆఫ్టర్ రియలైజింగ్ దట్ మోహన్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఈమె ఇలా చేయడం దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? స్లైట్లీ నర్వస్ అబౌట్ హర్ క్వశ్చన్. ఆమె క్వశ్చన్ పైన ఆమెకు సందేహం ఉందా? సపోర్టింగ్ జెండర్ స్టీరియోటైపింగ్ ఆఫ్ రోల్స్ బై ఫేవరింగ్ మోహన్. ఆమెకి మోహన్కి ఫేవర్ చేయడం వల్ల, మోహన్కి ఒక క్వశ్చన్ అడగడం, రాధికకు ఒక క్వశ్చన్ అడగడం వల్ల ఇలా తేడా చూపిస్తుందా జెండర్ స్టీరియోటైపింగ్ అనేది? ఈ జెండర్ స్టీరియోటైపింగ్ అనేది చూపిస్తుందా ఈమె? ట్రయింగ్ నాట్ టు పుట్ రాధిక ఇన్ అన్ ఎంబరైజింగ్ సిచ్యువేషన్. ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మోనికా టీచర్ తన డిసిషన్ను చేంజ్ చేసుకొని మోహన్ అడిగిందా? వెల్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ రాధిక ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఆన్సరింగ్. రాధిక చెప్పలేదు, తన కెపాసిటీ లేదని తను క్వశ్చన్ను చేంజ్ చేసి మోహన్కు అడిగిందా? ఇలా రాధిక చెప్పలేదని ఆమె అడగలేదు. ఇంకా ఇది దేన్ని సూచిస్తుందంటే, రాధికను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఆమెకు క్వశ్చన్ అడగకుండా మోహన్కి అడిగింది. ఆమె క్వశ్చన్ను స్కిప్ చేసి, ఆమె చెప్పలేకపోయేసరికి మోహన్కు వేరే క్వశ్చన్ అడిగింది అని అన్నారు. సో ఆమెకు ఇబ్బంది పెట్టడం కూడా రాంగ్ అవుతుంది. ఆమె నర్వస్గా ఫీల్ అవ్వడం రాంగ్ అవుతుంది. ఆప్షన్ 2 చూడండి, ఇక్కడ ఆమె జెండర్ స్టీరియోటైపింగ్ని సూచిస్తుంది. అంటే మోహన్కు ఫేవర్గా ఆమె వేరే క్వశ్చన్ అడిగింది. ఈజీ కానివ్వండి, హార్డ్ కానివ్వండి, ఇలా తనకు ఫేవర్గా క్వశ్చన్ మార్చి రాధికకు అడిగిన క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ మోహన్కు అడిగింది. సో మోనికా ఏం సూచిస్తుంది ఇక్కడ? మోనికా టీచర్ జెండర్ స్టీరియోటైపింగ్ని ఆమె సపోర్ట్ చేసింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ఏ క్లాస్ రూమ్. జెండర్ డిస్క్రిమినేషన్ క్లాస్ రూమ్లో డస్ నాట్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేయదు. మే లీడ్ టు డిమినిష్డ్ ఎఫర్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళ యొక్క ఎఫర్ట్ పర్ఫార్మెన్స్ని తగ్గించేస్తుంది. మే లీడ్ టు ఎన్హాన్స్డ్ ఎఫర్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది మేల్ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. ఈజ్ డన్ మోర్ బై ద మేల్ టీచర్స్ దెన్ దేర్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ ఏ క్లాస్ రూమ్. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే జెండర్లో తేడా చూపించడం అనేది పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని
అఫెక్ట్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. జెండర్ డిస్క్రిమినేషన్ చూపించడం వల్ల ఒకరు తక్కువగా ఫీల్ అవుతారు. నేను ఈ వర్క్ చేయలేనని గర్ల్స్ అనుకుంటారు. ఒకవేళ బాయ్స్‌ని నువ్వు ధైర్యంగా ఉంటావు, గర్ల్స్ ఏడుస్తారు, ఎమోషన్‌గా వాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటారు అని ఇలా చెప్పడం వల్ల ఇంకా బాయ్స్‌లో ఇంకా ధైర్యం పెరుగుతుంది. ఇంకా కొన్ని వర్క్స్ గర్ల్స్ నేర్చుకోలేరు. ఇంకా కొన్ని వర్క్స్ బాయ్స్ నేర్చుకోలేరు. సో, ఇలా వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఇంకా ఈస్ డన్ మోర్ బై ద మేల్ టీచర్స్ దెన్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మేల్స్ వల్ల ఎక్కువగా జరుగుతుందా? కాదు. ఎఫర్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ మే లీడ్ టు ద ఓకే. ఇక్కడ ఇంప్రూవ్ చేయడం, ఇంకా గర్ల్స్‌ని తక్కువ చేయడం, బాయ్స్‌ని ఎక్కువ చేయడం, ఇంకా బాయ్స్‌ని తక్కువ చేయడం, గర్ల్స్‌ని ఎక్కువ చేయడం, ఇలా వాళ్ళ మధ్య డిస్క్రిమినేషన్ చూయించడం వల్ల, తేడాలు చూయించడం వల్ల బాయ్స్ యొక్క పర్ఫార్మెన్స్, మేల్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుందా? వాళ్ళు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారా అంటే రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. మే లీడ్ టు డిమినిష్డ్ ఎఫర్ట్ ఆర్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ పైన ఎఫర్ట్ చూపిస్తుంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్‌ని తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్‌లో అంత మెరుగైన పర్ఫార్మెన్స్ కనబరచకుండా ఉండొచ్చు. సో, ఇది వాళ్ళ పర్ఫార్మెన్స్ పైన ప్రభావం అనేది చూపిస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. గర్ల్ స్టూడెంట్స్ గురించి ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నారు? లెర్న్ క్వశ్చన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ వెల్ బట్ ఫేస్ డిఫికల్టీ వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు రీజన్ దెమ్ అవుట్. are as good in mathematics as boys of their age, perform less competently in spatial concept than boys of their age, possess more linguistic and musical abilities. గర్ల్స్కి లింగ్విస్టిక్ అండ్ మ్యూజికల్ అబిలిటీ మాత్రమే ఉంటాయా? ఇది రాంగ్ అవుతుంది. స్పేషియల్ కాన్సెప్ట్ అనేది పర్ఫామ్ లెస్ కాంపిటెంట్లీ. స్పేషియల్ కాన్సెప్ట్ వాళ్ళకు ఊహాజనిత ఆలోచనలు, ఇంకా స్పేషియల్ కాన్సెప్ట్స్, అమూర్త ఆలోచనలు, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది తక్కువగా ఉంటుందా వాళ్ళ ఏజ్తో ఉన్న వాళ్ళ బాయ్స్తో పోలిస్తే? ఇది కూడా రాంగ్. గర్ల్స్కి తక్కువగా ఉంది, బాయ్స్కి ఎక్కువగా ఉంది. థింకింగ్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కానివ్వండి, రీజనింగ్ థింకింగ్ కానివ్వండి, మ్యాథమెటికల్ స్కిల్స్ కానివ్వండి, ఇలా ఉండదు. సో, ఎవరైతే సేమ్ ఏజ్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బాయ్స్ ఎలా రెస్పాండ్ అవుతారో మ్యాథ్స్కి కానివ్వండి, ఏ దానికైనా, ఏ సబ్జెక్ట్కైనా, అలాగే 10 ఇయర్స్ గర్ల్స్ కూడా అలాగే రెస్పాండ్ అవుతారు. అంటే వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళు గ్రాస్ప్ చేసే పవర్, వాళ్ళ థింకింగ్ అబిలిటీస్ అనేవి సేమ్గా ఉంటాయి, వాళ్ళ కెపాసిటీ అనేది. ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూడండి. వాళ్ళు బాగా మ్యాథమెటిక్స్ చేస్తారు కానీ, క్వశ్చన్స్ బాగా చేస్తారు కానీ ఫేస్ డిఫికల్టీ ఓన్లీ వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు రీజన్ దెమ్ అవుట్. వాళ్ళు బయటికి చెప్పడం మాత్రం చేయలేరు గర్ల్స్ అన్నారు. సో, ఆప్షన్ 1 ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. ఆర్ యాజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ యాజ్ బాయ్స్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళ బాయ్స్తో ఈక్వల్గా, వాళ్ళ ఏజ్తో ఈక్వల్గా ఉన్న బాయ్స్తో ఈక్వల్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు. మ్యాథ్స్ అనేది ఎవరైతే గర్ల్స్ ఉంటారో వీళ్ళు ఈక్వల్గా పర్ఫామ్ చేయగలుగుతారు వాళ్ళ ఏజ్తో ఉన్న బాయ్స్తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్కి 7 ఇయర్స్ ఉన్నాయనుకుందాం. ఈ గర్ల్ అదే ఏజ్లో ఉన్న బాయ్స్ ఎలా పర్ఫామ్ చేయగలుగుతారో అలాంటి అబిలిటీస్ కలిగి ఉంటుంది, అలాగే పర్ఫామ్ చేయగలుగుతుంది. సో, వాళ్ళ కెపాసిటీ అనేది సేమ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అలాగే ఆమె గుడ్గా పర్ఫామ్ చేయగలుగుతుంది బాయ్స్ లాగానే. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ బిలో ఆర్ సమ్ స్టేట్మెంట్స్ అబౌట్ బాయ్స్ అండ్ గర్ల్స్. అకార్డింగ్ టు యూ విచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ట్రూ? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి ఏది కరెక్ట్ అన్నారు? బాయ్స్ షుడ్ హెల్ప్ ఇన్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ ద హోమ్. బయట యాక్టివిటీస్ కోసం బాయ్స్ హెల్ప్ చేయాలి. బాయ్స్ షుడ్ హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. ఆల్ బాయ్స్ షుడ్ బి టాట్ సైన్స్ అండ్ గర్ల్స్ హోమ్ సైన్స్. గర్ల్స్ షుడ్ హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి మధ్య డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ అన్నారు? గర్ల్స్ ఇంట్లో పనులు హెల్ప్ చేయాలి, ఇంట్లో ఉన్న వర్క్స్కి మాత్రమే హెల్ప్ చేయాలి, హౌస్ హోల్డ్ చోర్స్ అన్నాం అంటే ఇది రాంగ్ అవుతుంది. గర్ల్స్ ఇంట్లో మాత్రమే వర్క్ చేయాలి, బాయ్స్ బయట వర్క్ చేయాలనేది రాంగ్. సో, ఇక్కడ ఆప్షన్ 1లో యాక్టివిటీస్, బయట ఉన్న యాక్టివిటీస్కి బాయ్స్ హెల్ప్ చేయడం రాంగ్.
హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. బాయ్స్ అనేవాళ్ళు ఇంట్లో వర్క్ చేయాలని. ఇంకా ఆల్ బాయ్స్ షుడ్ బి టాట్ సైన్స్ అండ్ గర్ల్స్ హోమ్ సైన్స్ అన్నారు. బాయ్స్కి సైన్స్ నేర్పించడం, గర్ల్స్కి హోమ్కి రిలేటెడ్గా సైన్స్, ఇంటి పనులకు సంబంధించిన సైన్స్ నేర్పించడం అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ బాయ్స్ షుడ్ హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. బాయ్స్ ఇంట్లో ఉన్న పనులు కూడా ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్తో పోలిస్తే ఏది కొంచెం కరెక్ట్గా ఉంది, ట్రూగా ఉంది ఆప్షన్ అంటే గర్ల్స్ ఇంట్లో పనులు చేయడం రాంగ్ అవుతుంది. ఇంకా బాయ్స్కి సైన్స్ నేర్పించడం, గర్ల్స్కి ఇంట్లో సైన్స్ నేర్పించడం, హోమ్ సైన్స్ అన్నది రాంగ్ అవుతుంది. ఇంకా బాయ్స్ అవుట్ సైడ్ వర్క్ కూడా రాంగ్ అవుతుంది. బాయ్స్ షుడ్ హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ చోర్స్. బాయ్స్ కూడా ఇంట్లో ఉన్న పనులను హెల్ప్ చేయడం అనేది కరెక్ట్. సో ఇంట్లో ఊడవడం కానివ్వండి, తూడవడం, ఇంట్లో వంట చేయడం, ఇవన్నీ కూడా బాయ్స్ కూడా చేయాలి అన్నది కరెక్ట్ అవుతుంది. ఇది జెండర్ డిస్క్రిమినేషన్ని సూచించదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. When a teacher considers boys as naturally better at mathematics than girls, it shows that the teacher is. ఇక్కడ టీచర్ ఏం చెప్పింది, బాయ్స్ మ్యాథ్స్ బాగా చేస్తారు అని చెప్పింది గర్ల్స్ కంటే. ఇది దేని సూచిస్తుంది? జెండర్ బియాస్, మొరాలిస్టిక్, రైట్ మైండెడ్, ఎథికల్. ఇది నైతిక విలువలు సూచించదు. సో ఆప్షన్ 2, 4 అనేది రాంగ్. రైట్, ఈమె చెప్పింది రైటా? కాదు, ఈమె ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చేసి మాట్లాడింది. సో జెండర్ బయాస్ని సూచిస్తుంది. ఈమె జెండర్ డిస్క్రిమినేషన్, జెండర్ స్టీరియోటైపింగ్ని సూచిస్తుంది. ఈక్వల్గా మాట్లాడకుండా, వాళ్ళ జెండర్తో సంబంధం లేకుండా ఈక్వల్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఆమె కల్పించలేదు. ఇంకా ఏ టీచర్ రిమార్క్స్ ఇన్ ఏ కో ఎడ్యుకేషన్ క్లాస్ టు బాయ్స్, బీ బాయ్స్, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్. దిస్ రిమార్క్స్. ఒక టీచర్ కో ఎడ్యుకేషన్ క్లాస్లో బాయ్స్ గర్ల్స్ ఉన్న క్లాస్లో ఏం చెప్పింది? బాయ్స్ మీరు గర్ల్స్ లాగా బిహేవ్ చేయకండి అన్నది. అంటే ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? రిఫ్లెక్ట్ caste discrimination, is a good example of dealing with boys and girls, reflects stereotypical behavior of discrimination between both boys and girls, highlights the biological superiority of boys over girls. ఇది బయాలజికల్గా వచ్చిన సుపీరియారిటీయా? బయాలజికల్గా బాయ్స్ ఎక్కువగా సుపీరియర్, ఎక్కువ కెపాసిటీ ఉంటారు గర్ల్స్ కంటే అని అంటున్నారు. ఇది రాంగ్. ఇలా అనడం, బాయ్స్ ఎక్కువగా సుపీరియారిటీ కలిగి ఉంటారు, ఎక్కువగా ఉన్నతంగా వాళ్ళకి అబిలిటీస్ ఉంటాయి, శక్తి ఉంటుంది, వాళ్ళకు అంత ధైర్యం ఉంటాయి అన్నది కూడా రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 4 రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. ఈమె ఆప్షన్ 1 చూడండి. రిఫ్లెక్ట్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక ట్యాప్ ఉన్నట్లయితే ఆ ట్యాప్ని ఒక క్యాస్ట్కి రిలేటెడ్ వాళ్ళే యూజ్ చేయాలి, వేరే క్యాస్ట్ వాళ్ళు యూజ్ చేయొద్దంటే ఇక్కడ ఏమవుతుంది? అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అవుతుంది. ఇంకా ఒకప్పుడు కిందే కూర్చోవాలి కొన్ని క్యాస్ట్ల వాళ్ళు, కొన్ని క్యాస్ట్ల వాళ్ళు పైన కూర్చోవాలి, కొన్ని క్యాస్ట్ల వాళ్ళు స్టడీస్ తీసుకోవద్దు, స్టడీస్ చేయకూడదు, చదవకూడదు అని ఇలా ఉండేది. అంటే దేని సూచిస్తుంది? క్యాస్ట్ డిస్క్రిమినేషన్. క్యాస్ట్లో, కులంలో అసమానతలను చూపిస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ బాయ్స్ గర్ల్స్, ఈమె ఏం చూపిస్తుంది? డిస్క్రిమినేషన్ చూపిస్తుంది. కానీ ఎవరికెవరికి? బాయ్స్కి గర్ల్స్కి మధ్య, జెండర్కి మధ్య డిస్క్రిమినేషన్ చూపిస్తుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి. గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీలింగ్ విత్ బాయ్స్. బాయ్స్తో డీల్ చేయడానికి ఇలా అనాలి అని చెప్తున్నారు. ఇలా అనడం కరెక్టేనా? రాంగ్. బాయ్స్ని డీల్ చేయడానికి ఇది మంచివే కాదు. కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ అవుతుంది. ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 4 రాంగ్. ఇంకా ఆప్షన్ 3 చూడండి. రిఫ్లెక్ట్స్ స్టీరియోటైపికల్ బిహేవియర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈమె జెండర్ స్టీరియోటైపింగ్ని సూచిస్తుంది, డిస్క్రిమినేషన్ని సూచిస్తుంది బాయ్స్కి గర్ల్స్కి మధ్య. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా బాయ్స్ని నువ్వు బాగా గర్ల్స్ లాగా బిహేవ్ చేయకండి అని చెప్పడం వల్ల. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు అని మీరు ఈ టాపిక్ చేసిన తర్వాత ట్రై చేసి మీ స్కోర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.